నిబంధనలకు విరుద్ధంగా ద్వారకా నగర్ కాలనీ షేక్పేట్ జూబ్లీ హిల్స్ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైన్స్ ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతూ నాంపల్లిలోని అంకారి భవనంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ పంచాక్షర్ ని కలిసి కాలనీ వాసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ద్వారకా నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ రమేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ ఆర్ గోవింద్, ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డిలు మాట్లాడుతూ ఇటీవల వైన్స్ టెండర్ లో వైన్ షాప్ ను దక్కించుకున్న ఓ వ్యాపారి నిబంధనల ప్రకారం గుడి బడికి 100 మీటర్ల దూరంలో వైన్స్ ఏర్పాటు చేయాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలు తొక్కి 74 మీటర్ల పరిధిలో చట్టవిరుద్ధంగా వైన్స్ హనుమాన్ దేవాలయ సమీపంలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని వారిని ఆరోపించారు. అయితే ఎక్సైజ్ శాఖ జీవోలో 100 మీటర్ల తర్వాతనే వైన్స్ ఏర్పాటు చేయాలని ఉన్నప్పటికీ అధికారులను తప్పుదోవ పట్టించి 74 మీటర్ల దూరంలోనే వైన్స్ ఏర్పాటు చేసేందుకు వ్యాపారి చర్యలు తీసుకుంటున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఫీల్ దాఖలు చేయడంతో న్యాయస్థానం కూడా తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని 100 మీటర్ల తర్వాతనే వైన్స్ ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ సదరు వైన్స్ వ్యాపారి వాటిని పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ హనుమాన్ దేవాలయం, కళాశాల, పాఠశాల ఉన్నప్పటికీ ప్రతిరోజు మహిళలు, యువతులు, విద్యార్థులను రాకపోకలు సాగిస్తున్నారని ఈ వైన్స్ దుకాణం ద్వారా ఏదేని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందన్నా వెంటనే ఎక్సైజ్ శాఖ స్పందించి అక్కడి నుంచి వైన్స్ ఇతర ప్రాంతాలకు తరలించాలని తమ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. త్వరలో ఈ విషయంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో కాలనీ వాసులు అందరూ కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.